బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కి అందరికీ ప్రైజ్ అలాడ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఆరాధన కూర్చిన మీ అందరికీ శుభాభివందనాలు. యేసు నామంలో కూడిన మీ అందరికీ సమాధానము. ఈ దినమంతా ఈ దేవుడు తన కృపలో మనం దాచి భద్రపరిచి ఒక సాయంకాలం మందు ఆయన స్తుతించి ఆరాధించి ఆయన వాక్య స్వరం వింటకు మనకి ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి దేవునికి స్తుతి చెల్లిద్దాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి స్టార్టింగ్ ప్రార్థన నేను చేస్తాను, తర్వాత ఎవరైనా పాట పాడతారు. స్తోత్రం దేవం, పరిశుద్ధుల తండ్రి, ఏసయానికే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దివా పరిశుద్ధాత్మల దేవా నీకే కృతజ్ఞత స్తుతిస్తూ ఉత్తర్వులు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. దేవా ఈ దినమంతా కాచి కాపాడి ప్రభా ఇక సాయంకాలం ముందు తండ్రి అయ్యా మాకు ఇచ్చిన యొక్క ఐక్యతను బట్టి యొక్క సన్నిధి బట్టి ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. ప్రభా నా దేవా ప్రేమమయానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. శివం గల దేవా శివాధిపతి అయానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. అయా దేవా ప్రభా మరి వాక్యం ద్వారా మాతో మాట్లాడండి దేవా. ఏసయా మరి పాటల ద్వారా మీరు మహిమ పొందని నైనా దేవా మరి వచ్చిన ప్రతి వారిని ఆశీర్వదించండి తండ్రి. మరి రాలేని వారిని కృప వచ్చేటకు నీ కృప సహాయం అనుగ్రహించండి దేవా. మరి ఏ సమస్యలున్నా దాన్ని మరి ప్రతి సమస్య నుంచి విడిపించి నడిపించండి దేవా. దేవా వచ్చేటకు ఆసక్తి కలిగించండి ప్రభా. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. అయా మాకు తండ్రి ప్రభా మేమంతా ఒక కుటుంబంలో ఉన్నాం తండ్రి ప్రభా. మాకు చేసిన ప్రతి మేళ్ళకే వందనాలు తండ్రి ప్రభా. మరి గ్రూప్ లో ఉన్న ప్రతి వారిని కృపలో భద్రపరచండి దేవా. మరి తండ్రి ఒక తండ్రి మరి వాక్యాలు ఎవరైతే వింటున్న ప్రభా వాళ్ళందరూ కూడా తండ్రి మారు మనసు రక్షణ దయచే ప్రభా తండ్రి. అయా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎవరైతే వింటున్న వాళ్ళకి తండ్రి విశ్వాస బలం దయచే ప్రభా. ప్రతి సమస్య నుంచి విడిపించిన దేవా. యేసు ప్రభానికి స్తోత్రం చెల్లిస్తున్నాయా తండ్రి. నీకే వందనాలు అయ్యా రక్ష దేవాది దేవా ప్రభా. తండ్రి ప్రభా మీ చిత్తంనైనా పరలోకమందు నెరవేర్చినట్లు దేవా ప్రభా. మరి ఇక భూమి అందరూ మా దేశం అందరూ మా కుటుంబాలు నెరవేరును గాక తండ్రి ప్రభా. అయా మేము ఉన్నామంటే తండ్రి నీ కృపని దయాని ఆశీర్వాదం తండ్రి నీ కనికరమే ప్రభా తండ్రి. అయా ప్రభా మమ్మల్ని ప్రతిదినం కాచి కాపాడి ప్రభా అయా మీ సన్నిధిలో మమ్మల్ని చూస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభానికి స్తోత్రాలు తండ్రి ప్రభా. మా దేశాన్ని దాన్ని రక్షించండి ప్రభా తండ్రి. అయానికి వందనాలు చెల్లిస్తున్నాము దేవాది దేవా ప్రభా తండ్రి. దేవా మేమంతా దినాల్లో ప్రభా తండ్రి భయంకరమైన దినాలు ఉన్నాం ప్రభా తండ్రి. అయా మీ స్వరం ప్రతిరోజు మాకు వినిపించి ప్రభా బలపరచని మీ శక్తితో నింపండి ప్రభా. మీ సేవలో మమ్మల్ని అందరినీ కూడా బలంగా వాడుకుని ప్రభా అయానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. ఆరాధన అంతట్లో మీరు తోడైనా ప్రభా మరి పరిశుద్ధాత్మ నడిపింపు దయచేసి ప్రభా మీరు అక్కడికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన మధ్యన రవణ పాట పాడతారు. పాట పాడదాం. సిలువేని గోరిగా నాడువు యవ్వనుడా వెనుకంజ వేయాకయే నిలువు యేసు బండపై వెనుకంజ వేయాకయే నిలువు యేసు బండపై సిలువేని గోరిగా నాడువు యవ్వనుడా వెనుకంజ వేయాకయే నిలువు యేసు బండపై వెనుకంజ వేయాకయే నిలువు యేసు బండపై మునుగుచుండే నీ జీవనవా దాటించు వారెవరు మునుగుచుండే నీ జీవనవా దాటించు వారెవరు యేసు ప్రభుండే దాటించువాడు యేసు ప్రభుండే దాటించువాడు నీదు చుక్కాని యేసే నీదు చుక్కాని యేసే సిలువేని గోరిగా నాడువు యవ్వనుడా వెనుకంజ వేయాకయే నిలువు యేసు బండపై వెనుకంజ వేయాకయే నిలువు యేసు బండపై వచ్చేను యేసు ఈ లోకమునకు తెచ్చి నీకు రక్షణ వచ్చేను యేసు ఈ లోకమునకు తెచ్చే నీకు రక్షణ అక్షయుడు తెరచే నిశ్చయముగా అక్షయుడు తెరచే నిశ్చయముగా మోక్ష ద్వారము నీకే మోక్ష ద్వారము నీకే
సిలువే నీ గోరిగా నాడోవు యవ్వనుడా వెనుకంజ వేయాకయే నిలువు యేసు బండపై వెనుకంజ వేయాకయే నిలువు యేసు బండపై సిలువాలో యేసు నీ పాపములకై రక్తము కార్చెను సిలువాలో యేసు నీ పాపములకై రక్తము కార్చెను విమోచించును విశ్వసించిన విమోచించును విశ్వసించిన ముక్తిని పొందేదవు ముక్తిని పొందేదవు సిలువే నీ గోరిగా నాడోవు యవ్వనుడా వెనుకంజ వేయాకయే నిలువు యేసు బండపై వెనుకంజ వేయాకయే నిలువు యేసు బండపై ప్రేమ సువార్త ప్రకటింపబడెను ప్రియులారా రండి నేడే ప్రేమ వార్త ప్రకటింపబడెను ప్రియులారా రండి నేడే మీ ఉల్లాములకు ప్రియమైన యేసే మీ ఉల్లాములకు ప్రియమైన యేసే శాంతినిచ్చేడి రాజు శాంతినిచ్చేడి రాజు సిలువే నీ గోరిగా నాడో యవ్వనుడా వెనుకంజ వేయాకయే నిలువు యేసు బండపై వెనుకంజ వేయాకయే నిలువు యేసు బండపై. హల్లెలూయా. థ్యాంక్ యూ సార్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. మన మధ్య ఉన్న కాంతమ్మ సిస్టర్ వాక్యం షేర్ చేస్తారు. సిస్టర్ ప్రైజ్ లార్డ్, మీరు వాక్యం షేర్ చేయండి. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రార్థన చేసుకున్నాము. ప్రార్థన చేసుకుని వాక్యము ధ్యానించుకుందాము. పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, దేవాతి దేవ, రాజాతి రాజా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ప్రభా, ఈ దినమంతయు ప్రభా మమ్మల్ని కాచి కరుణించి ప్రభా కాపాడిన విధానం కొరకై నీకు వందనాలు ప్రభా. స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఈ లోకంలో ప్రభా ఎంతో గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చావు తండ్రి, నీకే వందనాలు నాయన. పరిశుద్ధాత్ముడా, నీకే స్తుతి స్తోత్రాలు తండ్రి. అయా గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు నాయన. సాయంకాల సమయంలో ప్రభా అయా నీ వాక్యం మనం ధ్యానించుకుంటున్నాం ప్రభా. అయా మా మధ్యలో మీరు దిహండి నాయన. యేసు ప్రభా నీకే వందనాలు. వాక్యం చెప్తున్నా నాకు ప్రభా మీరు తోడై ఉండండి తండ్రి. నీ పరిశుద్ధ ఆత్మతో నింపండి తండ్రి. పరిశుద్ధుడా, నీకే వందనాలు తండ్రి. నీ పరలోక మర్మాలు ప్రభా మాతో మాట్లాడండి నాయన. పరిశుద్ధుడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడా, వాక్యం ద్వారా మాతో మాట్లాడండి నాయన. పాటల ద్వారా ప్రభా మీరు మహిమ పొందారు తండ్రి. నీకే వందనాలు చెల్లించుకుంటున్నా తండ్రి. ఈ ఆరాధన అంతట్లో మీరు తోడుండండి ప్రభా. ప్రతి ఒక్క ఆటంకాన్ని తొలగించండి, సైతాన్ దురాత్మలని బంధించండి. యేసయ్యా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. ప్రతి ఆటంకంను తొలగించే తండ్రి మీరే నాలో ఉన్న ప్రభా. మీరే మాట్లాడమని, నీ పరిశుద్ధ ఆత్మ నడిపింప దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కీర్తనలు 146 కీర్తన మొదటి అధ్యాయము. యెహోవాను స్తుతించుడి నా ప్రాణమా, యెహోవాను స్తుతించుము. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. ఇక్కడ అంటున్నాడు దావీదు మహారాజు అంటున్నాడు, యెహోవాను స్తుతించుడి, నా యెహోవాను స్తుతించుడి. ఆయన ప్రాణంతో కూడా అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను స్తుతించుడి. మనము దేవుణ్ణి ఎంతసేపు మనం దేవుణ్ణి స్తుతిస్తున్నాం? అసలు దేవుణ్ణి స్తుతిస్తున్నామా? ఆయన స్తుతించడానికి మనకు టైం దొరుకుతుందా? మనము దేవుణ్ణి ఇక్కడ స్తుతిస్తే దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడంట.
ఇక్కడ అంటున్నాడు యెహోవాను స్తుతించుము, నా జీవిత కాలం అంతయు నేను యెహోవాను స్తుతించేదని అంటున్నాడు. నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము, నేను బ్రతుకు కాలం అంతయు నా దేవుణ్ణి కీర్తించేదను, నా బ్రతుకు దినాలన్నిట్లో కూడా నేను దేవుణ్ణి కీర్తించేదను అంటున్నాడు. ఎందుకంటే దేవుడు స్తుతులకు పాత్రుడు. ఎక్కడ 2-3 కూడి నా నామం స్తుతిస్తారో వాళ్ళ మధ్యలో నేను ఉంటానంటాడు. యేసు ప్రభు ఎక్కడుంటో అక్కడ ఏ కొదువ ఉండదు. ఎందుకంటే మనం దేవుణ్ణి స్తుతిస్తా ఉంటే దేవుని దూతలు దిగుతారు. మన స్తుతుల మధ్యలో దేవుడు సింహాసనం వేసుకొని ఉంటాడు. అందుకే దేవుడు దావీదు మహారాజు ఆ యొక్క సత్యాన్ని తెలుసుకున్నాడు కాబట్టి మొదట దేవుణ్ణి స్తుతిస్తాడు. నా ప్రాణమా నీవు యెహోవాను స్తుతించుము, ఎందుకంటే నువ్వు స్తుతిస్తే దేవుడు దిగుతాడు కాబట్టి, దేవుడు ఆశీర్వదిస్తాడు కాబట్టి, దేవుడు ఉండకాడ ఏ సైతాను ఉండలేదు, ఏ మంత్రాలు ఉండలేవు, ఏది కూడా ఏ కొదువ కూడా ఉండదు. ఎందుకంటే దేవుడు ఆశీర్వదించి దేవుడు. యేసు ప్రభు మనతో ఉంటే మనకి ఏది కూడా కొదువుగా ఉండదు. అందుకే దావీదు మహారాజుడు అంటాడు, నా ప్రాణమా నీవు యెహోవాను సన్నిధించుము, నా జీవిత కాలం అంతా కూడా నీవు దేవుణ్ణి స్తుతించమంటాడు. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుడి, వారి ప్రాణము వెడలిపోవును, వారి మట్టి పాలగుదురు. రాజుల చేతనైనను ఏ మనుషుల చేతనైనను రక్షణ కలగదు అంటున్నాడు. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుడి, వారి ప్రాణము వెడలిపోవును, వారి మట్టి పాలగుదురు. మనం ఎవరి మీద కూడా నమ్మకం పెట్టుకోకూడదు. మనం మనుషులను నమ్ముకుంటే మనుషులను నమ్మొద్దు అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు మాట ఇస్తారు, దాన్ని నెరవేర్చరు. ఆ మాట మీద వాళ్ళు నిలబడరు. చేస్తాను, ఇదిగో నీకు సహాయం చేస్తానని అంటారు, వాళ్ళు సహాయం చేయరు. మంచిగా ఉన్నంతసేపు మంచిగా ఉంటారు, మాట ఇస్తారు, మాట తప్పుతారు. అయితే వాళ్ళు నమ్ముకోవద్దు అంటున్నాడు. మనం దేవుని మీద నమ్మకం పెట్టుకోవాలా. వారి ప్రాణము వెడలిపోవును, వారి మట్టి పాలగు. ఏ మనుషులు ఎవరు కూడా మనము నమ్మొద్దట, ఎవరిని కూడా మనము మనుషులను ఆశ్రయించొద్దంట. వాళ్ళు ప్రాణము వెడలిపోవును, వారి మట్టి పాలగుదురు. ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడగును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. మనము ఎవరి మీద ఆశ పెట్టుకోవాలంటే దేవుని మీద మనము ఆశ పెట్టుకోవాలంటున్నా. యాకోబు దేవుడు ఎవరికి సహాయుడవునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. మనం యేసు ప్రభు మీద మనము ఆశ పెట్టుకుంటే మనము ధన్యులమంట. సముద్రమును దానిలోని సర్వమును సృజించిన వాడు ఆయన, అన్ని ఆకాశాన్ని భూమిని భూమిలో ఉన్న సమస్తమును మనుషులను ఆకాశ పక్షులను రకరకాల కూరగాయలను రకరకాల పండ్లను ప్రతి జాతిని అన్నిటినీ దేవుడు సృష్టించిన దేవుడు. ఈ లోకమును దాంట్లో ఉన్న అన్ని కూడా దేవుడు సృష్టించిన దేవుడు. కాబట్టి మనము సృష్టికర్త అయిన దేవుని మీద మనము ఆశ పెట్టుకోవాలంట. ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు. ఆయన మాట ఇస్తే ఎప్పుడు కూడా మాట తప్పని వాడంట. దేవుడు మాట ఇస్తే ఎప్పుడు కూడా తప్పేవాడు కాదు. బాధపరచబడి వారికి ఆయన న్యాయం తీర్చును, ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయును. బాధపడుతుంటే బాధలో ఉన్న వాళ్ళకి, కష్టాల్లో ఉన్న వాళ్ళకి, శ్రమల్లో ఉన్న వారికి, ఎవరికి ఏ కష్టం ఉన్నా కానీ బాధపడు వారందరికీ కూడా ఆయన సహాయుడంట. సహాయకుడుగా ఉన్నాడు. ఆయన న్యాయం తీర్చు దేవుడుగా ఉన్నాడు. ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయును, యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. దేవుడు బంధింపబడిన వారిని విడుదల చేయను. సైతాను కొంతమందిని బంధించి వాళ్ళను కొంతమందిని తాగుబోతులుగా, కొంతమందిని వ్యాధిగ్రస్తులుగా, ఏదో ఒక అనారోగ్యం పెట్టి వాళ్ళని సైతాను బంధించి పెడుతుంది. పాపంలో వాళ్ళను బంధించి పెడుతుంది. కానీ దేవుడు అంటున్నాడు, వాళ్ళని బంధకంలో ఉన్న వాళ్ళని కూడా దేవుడు, బంధింపబడిన వారిని కూడా దేవుడు విడుదల చేస్తాడు. యెహోవా గుడ్డివారి కన్నులను తెరువజేయువాడు, ఆయన తండ్రి లేని వారికును విధవరాండ్లకును ఆదరించువాడు. యేసు ప్రభు మాట తప్పని దేవుడు. అందరికీ దేవుడు
సహాయకుడుగా ఉన్నాడు. కాబట్టి ఏ మనుషులైనా కూడా మనము ఏ మనుషులైనా నమ్ముకోవద్దంట, వాళ్ళ మీద మనము ఆశలు పెట్టుకోవద్దంట. యాకోబు దేవుని మీద, యేసు ప్రభు మీద మనం ఆశ పెట్టుకుంటే ఆయన మనల్ని మన ఆశలన్నీ దేవుడు తీర్చే దేవుడుగా ఉన్నాడు. వాళ్ళు ఎవరైతే ఆశలు పెట్టుకుంటారో వాళ్ళు ధన్యులు అంటున్నాడు. ఇక్కడ లూకాసు వార్త, ఇక్కడ ఒక స్త్రీని చూస్తున్నాము. మత్తయి వార్త 15వ అధ్యాయము 21వ వచనంలో యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకతో వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. యేసు ప్రభు తూరు సీదోనుల ప్రాంతముకు వచ్చిండు. అక్కడ ఇదిగో ఆ ప్రాంతంలో కనాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా, నా దావీదు కుమారుడా, నన్ను కరుణింపుమని దేవుని దగ్గర వేడుకుంటుంది. ఆమె ఎవరి గురించి వేడుకుంటుందంటే ఆమె కుమార్తె విషయమై దేవుని దగ్గర కేకలు వేస్తుంది, దేవుణ్ణి బతిమాలుకుంటుంది. ఇక్కడ యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని యేసు ప్రభు దగ్గరకు వచ్చి కేకలు వేస్తా ఉంది. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయించున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఈమె యేసు ప్రభు ఒక్క మాట కూడా చెప్తలేడు. దావీదు కుమారుడా, నన్ను కరుణించుము, నా కుమార్తెకు దయ్యం పట్టింది అని ఆమెను స్వస్థపరిచయ్యా అని చెప్పి యేసు ప్రభు దగ్గరకు వచ్చి కేకలేస్తుంది. అయితే యేసు ప్రభు ఆమెకేమి చెప్పటం లేదు, సైలెంట్ గా వెళ్ళిపోతున్నాడు. అయినా ఈమె గమ్ముకుంటలేదు, కేకలేస్తూ ఉంది. ఓ దావీదు కుమారుడా, నా కుమార్తెను స్వస్థపరచు అయ్యా, నన్ను కరుణించని యేసు ప్రభు వెంబడి వెళ్తా ఉంది. ఆయన శిష్యులు చూసి, అయ్యా, ఈమెను పంపించే, ఈమె మన వెంటనే వస్తుంది, ఈమెను పంపించే అంటే అప్పుడు యేసు ప్రభు ఆగుతున్నాడు. శిష్యులు వేడుకుంటుండ్రు, అయ్యా, ఈమెను పంపించేయ్యా, ఈమె మన వెంటనే వచ్చి కేకలేస్తుందయ్యా అని అంటే అప్పుడు యేసు ప్రభు ఆగిండు. ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదు. నేను ఇశ్రాయేల్ ప్రజల కోసం వచ్చిన, ఈమె కనాను స్త్రీ అంటే అన్యురాలు. ఈమె వచ్చి యేసు ప్రభు, ఒక అన్యురాలు వచ్చి యేసు ప్రభు దగ్గర వేడుకుంటుంది, అయ్యా, నా కుమార్తె ఇట్లా దయ్యం పట్టింది, ఆమెను స్వస్థపరచమని యేసు ప్రభు దగ్గర వేడుకుంటుంది. అప్పుడు యేసు ప్రభు అంటుండ్రు, నేను ఇశ్రాయేలులు గొర్రెల యొద్దకు, నశించిన గొర్రెల యొద్దకు వచ్చిన అనని ఆమెకు ఉత్తరము ఇస్తున్నాడు. ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకు గాని మరి ఎవరి యొద్దకైనాను నేను పంపబడలేదో అని అంటాడు. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగాను. అయినా ఈమె అంటుంది, నేను నశించుకొని ఇశ్రాయేల్ గొర్రెల యొద్దకే నేను వచ్చినా, కానీ నా ఇశ్రాయేల్ జనాంగం కోసం నేను వచ్చిన, వేరే ఎవరి దగ్గరికి నేను రాలేదు అంటే అయినా అంటుంది, అయ్యా, నాకు సహాయము చెయ్యి. ఆయనకు మ్రొక్కుతుంది, ఆయన పాదముల మీద పడి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదని చెప్పగా, అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయటము యుక్తము కాదని చెప్పగా ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానులు బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. ఆమె అంటుంది, నిజమే ప్రభా, నేను కుక్క పిల్లలు యజమానులు తింటుంటే మీరు యజమానులు ప్రభా, నువ్వు యజమానుడివి, నేను కుక్క అని తగ్గించుకుంటుంది. ఆమె యజమానులు కూడా తినేటప్పుడు కొన్ని ముక్కలు జారి కింద పడతాయి కదా ప్రభా అనని ఆమె ఎంతో తగ్గించుకొని యేసు ప్రభు దగ్గర ఆమె కుమార్తె గురించి ఆమె మొక్కుకుంటుంది. యేసు ప్రభు దగ్గర సహాయం చేయి ప్రభు అని. అయితే యేసు ప్రభు అంటున్నాడు, అమ్మా యేసు, అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందాను. అయితే యేసు ప్రభు
అమ్మా నీ విశ్వాసము గొప్పది. ఆమెకి ఎంత విశ్వాసం ఉందో అని దేవుడు విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీకు నీ విశ్వాసం చొప్పున నీవు కోరినట్లే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పిండు. ఆ గడియలని ఆమె కుమార్తె స్వస్థత పొందింది. మనం కూడా యేసు ప్రభు వెంట మనం అట్లా కేకలేస్తున్నామా? ఈ కనాను స్త్రీ ఒక అన్యురాళ్ళ ఉండి కూడా దేవుణ్ణి ఎంతో ఆశ్రయిస్తుంది, దేవుని దగ్గర ఎంతో ప్రాధాయపడుతుంది, బ్రతిమాలుకుంటుంది, ఆయనకు మొక్కుతుంది. అయ్యా నాకు సహాయం చేయి. ఆయన వెంబడి, ఆయన ఎటుపోతే ఆయన వెంబడే వెళ్తుంది. అయ్యా నా కుమార్తెకు సహాయం చేయి, నా కుమార్తెను బాగు చేయని. మనం కూడా అట్లా అడుగుతున్నామా దేవుని దగ్గర? అట్లా తగ్గించుకుంటున్నామా? నేను కూడా కుక్క లాంటిదాన్నే ప్రభా, యజమానులు తినేటప్పుడు బల్ల మీద నుంచి పడతాయి కదా అని ఆమె ఎంతో తగ్గించుకొని దేవుని యొక్క స్వస్థత, ఆమె కుమార్తెకు స్వస్థత వచ్చింది. అంత తగ్గించుకుంది కాబట్టి ఆమె విశ్వాసాన్ని దేవుడు చూసిండు. నీ విశ్వాసము నీవు కోరినట్లే నీకు అవునుగా. కానీ అట్లా మనం కనాను స్త్రీలాగా దేవుణ్ణి బతిమాలుకుంటున్నామా? దేవుని దగ్గర వేడుకుంటున్నామా? తగ్గించుకుంటున్నామా? ఆయనను స్తుతిస్తున్నామా? ఆయనను బతిమాలుకుంటున్నామా అని అలాగా మనం పరీక్షించుకోవాలా. లూకాసు వార్తలో కూడా అంటాడు. లూకాసు వార్త 7వ అధ్యాయము 36వ వచనంలో, పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలనని ఆయనను అడిగెను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వచ్చి భోజన బంతిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిచయుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆ అత్తరు వాటికి పూసెను. ఇక్కడ పరిసయ్యులలో ఒక ఆయన వచ్చి యేసు ప్రభును పిలుస్తున్నాడు. సీమోన్ అని ఆయన, అయ్యా మా ఇంటికి నువ్వు భోజనానికి రావాలయ్యా అని యేసు ప్రభుని పిలుస్తున్నాడు. పిలిస్తే యేసు ప్రభు కూడా ఆ పరిచయుని ఇంటికి భోజనానికి వెళ్ళినప్పుడు వాళ్ళు భోజనం చేయటానికి కూర్చొని ఆ భోజన బంతిలో కూర్చున్నప్పుడు ఒక స్త్రీ వచ్చి ఆయన పాదముల మీద పడి ఏడుస్తా ఉంది. ఒక అత్తరు గుడ్డి తెచ్చి ఆయన పాదముల మీద పోసింది. తల వెంట్రుకలతో వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని, ఆమె ఏం చేస్తుందంటే వాళ్ళు భోజనానికి కూర్చున్నప్పుడు ఇట వెనుక తట్టు వచ్చి ఆయన పాదముల మీద పడి కన్నీళ్లతో ఆయన యేసు ప్రభు పాదాలను ఆమె తడుపుతుంది. కన్నీళ్లతో తడిపి ఆమె తల వెంట్రుకలతో ఆయన యేసు ప్రభు పాదాలను తుడుస్తుంది. అత్తరు వచ్చి ఆయన కాళ్ళకు పూస్తుంది. ఆయన పాదములను ఆమె ముద్దు పెట్టుకొని అత్తరు వాటికి పూసాను. ఆమె యేసు ప్రభు పాదాలని కన్నీళ్లతో కడుగుతుంది. ఆయన తల వెంట్రుకలతో యేసు ప్రభు పాదాలను తుడుస్తుంది. ఆయన పాదములను ముద్దు పెట్టుకుంటా ఉంది. ఆయన పాదాలకు అత్తరు పూసింది. అయితే అక్కడ ఉన్న ఆ పరిసయుడు అవన్నీ చూస్తున్నాడు. ఈ స్త్రీ వచ్చి యేసు ప్రభుని ముట్టుకుంటుంది. ఈయన ప్రవక్త అయితే ఈయనకు అన్ని తెలుస్తుంది కదా, ఈ యొక్క పాపాత్మరాలు వచ్చి యేసు ప్రభు పాదాలు ఎలా పట్టుకుంటది అని చెప్పి అక్కడ గుసగుసలాడుకుంటుండే ఒకళ్ళొక్కళ్ళు. ఈయనకు అన్ని తెలుసు కదా, ఈయన ప్రవక్త కదా, ఈయనకు అన్ని తెలుసు కదా, మరి ఈ స్త్రీని ఈయన ఎలా ముట్టుకొని ఇస్తున్నాడు అనని ఆమె ఎంతో వేదనతో పశ్చాత్తాపంతో ఆయన యేసు ప్రభు కాళ్ళను కన్నీళ్లతో యేసు ప్రభు కాళ్ళను కడుగుతుంది. తల వెంట్రుకలతో స్త్రీలు అన్నిటికంటే ఎక్కువగా తమ తల వెంట్రుకలను ప్రేమిస్తారు. ఆ ఒక్క ఘనత కూడా తెచ్చుకొని ఆ యొక్క యేసు ప్రభు పాదాల దగ్గర ఆమె పెడుతుంది. ప్రభా నీకైనా ఘనమైంది ఏది లేదు ప్రభా అని చెప్పి ఆమె తల వెంట్రుకలతో యేసు ప్రభు పాదాలను తుడుస్తుంది. అత్తరు తీసుకొచ్చి యేసు ప్రభు పాదాలకు పూస్తుంది. అంతగా దేవుని దగ్గర ఆమె బ్రతిమలాడుకుంటుంది. యేసు ప్రభు పాదాలను అంతగా తగ్గించుకొని దేవుని దగ్గర ఏడుస్తూ ఆమె పాపములన్నీ ఆమె ఒప్పుకునింది. అందుకు యేసు సీమోను
నీకు ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా, బోధకుడా చెప్పుమనెను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 50 దేనారములను అచ్చియుండిరి. అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయాను గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించెనో చెప్పుమనెను. అందుకు సీమోను, అతడు ఎవనికి ఎక్కువగా ప్రేమించెనో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా, ఆయన నీవు సరిగా యోచించితివి అని చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా నేను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియ్యలేదు. ఈమె తన కన్నీళ్లతో నా పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములను ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినవని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగానే ప్రేమింపబడును అని చెప్పి నీ పాపము క్షమింపబడి ఉన్నవని ఆమెతో చెప్పాను. ఇక్కడ యేసు ప్రభు ఆ యొక్క స్త్రీని చూస్తున్నాడు. సీమోను అక్కడ అందరు గుసగుసలాడుకుంటున్నారు. ఈయన ప్రవక్త అయితే ఈయనకు తెలుసు కదా అన్ని. ఈ స్త్రీని ఎలా తనను ఎలా ముట్టుకొని ఇస్తున్నాడు అన్నప్పుడు యేసు ప్రభు ఒక ఉపమానం చెప్తున్నాడు. ఒకరికి 2 రుణస్థులు ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా అప్పు తీర్చలేకపోయినరు. కానీ అప్పు తీర్చమన్నప్పుడు ఇద్దరి దగ్గర తీర్చడానికి శక్తి లేక వాళ్ళు తీర్చలేనప్పుడు ఆ యజమానుడు ఆ ఇద్దరిని క్షమించి ఇద్దరిని, ఒకరికి 50 దేనారములు, ఒకరేమో ఎక్కువ అప్పు ఉన్నారు. ఒకరు 50 దేనారములు తక్కువ ఉన్నారు. ఒకళ్ళేమో 500 దేనారములు. ఒకరు 500 దేనారములు అప్పు ఉన్నారు. ఒకళ్ళు 50 దేనారములు అప్పు ఉన్నారు. వాళ్ళిద్దరిని చెల్లించమన్నప్పుడు వాళ్ళ దగ్గర లేకపోగా వాళ్ళు అయ్యా మన దగ్గర లేవని బతిమలాడుకున్నప్పుడు వాళ్ళిద్దరిని కూడా యజమానుడు క్షమించిండు. వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ కృతజ్ఞత కలిగి ఉంటారు, ఎవరు ఎక్కువ ఆయన ప్రేమించినట్టు అనంటే ఎవరు తప్పులు ఎక్కువగా క్షమించబడ్డాయో వాళ్ళు అని నాకు తోచుచున్నది అని. అప్పుడు అంటాడు సీమోను, నీ ఇంట్లోకి నేను వచ్చినప్పుడు నా పాదాలు కడుక్కోటానికి నువ్వు నాకు నీళ్లు ఇయ్యలేదు, నూనెతో నా తల నువ్వు అంటలేదు. ఆ రోజుల్లో కూడా పెద్దవాళ్ళు ఎవరైనా ఇంట్లోకి వస్తే ఒకళ్ళకొకళ్ళు ప్రేమ ముద్దులు పెట్టుకుంటారు అన్నమాట. పెద్దవాళ్ళు చిన్న వాళ్ళని ముద్దు పెట్టుకుంటారు. అలాగా నువ్వు నన్ను గణపరచలేదు. నేను నీ ఇంటికి వస్తే నువ్వు నా కాలు కడుక్కోటానికి నీళ్ళు ఇచ్చి నువ్వు గణపరచలేదు. కానీ నువ్వు ప్రేమతో నువ్వు నన్ను దగ్గరికి తీసుకోలేదు. కానీ ఈ స్త్రీ నా పాదములు వదలలేదు. తన కన్నీళ్లతో నా పాదములు తడిపింది. తల వెంట్రుకలతో నా పాదాలను తుడిచింది. నువ్వు నన్ను ఇంటికి పిలిచినావు కానీ భోజనం కట్టు, కానీ నువ్వు నన్ను అంత కనపరచలేదు. ఈ స్త్రీ తన కన్నీళ్లతో నా పాదాలను తడిపి తల వెంట్రుకలతో తుడిచింది. అత్తరు కాళ్ళకు పూసి నన్ను ఎంతగానో ఈమె గణపరిచింది. ఆమె ఎంతో పశ్చాత్తాపంతో ఏడుస్తుంది యేసుప్రభు పాదాల దగ్గర. యేసుప్రభుని చూడంగానే ఆయన మాటలు వినంగానే ఆమె హృదయంలో పశ్చాత్తాపము వచ్చింది. కాబట్టి యేసుప్రభు దగ్గర తప్పులన్నీ ఒప్పుకొని కన్నీళ్లతో దేవుని దగ్గర ఒప్పుకొని ఆమె ఎంతో సమాధానంతో రక్షణ ఆమె పొందుకున్నది. యేసు ప్రభుని ఆమె అంతగా ప్రేమించింది. ఆమె తల వెంట్రుకలతో కన్నీళ్లతో యేసుప్రభు పాదాలు కడిగి తల వెంట్రుకలతో తుడిచి దేవుణ్ణి అంతగా ఆమె గణపరిచింది. దేవుణ్ణి అంతగా ప్రేమించింది. దేవుని దగ్గర ఆమె తప్పులన్నీ ఒప్పుకొని పశ్చాత్తాపము పొంది ఒక క్షమాపణ ఆమె పొందుకుంది. ఆ ఒక రక్షణ ఆమె పొందుకుంది. మనం కూడా దేవుని దగ్గర కన్నీళ్లతో మనం దేవుణ్ణి మనం బతిమలాడుకోవాలా. ఆయన కోసం మనము అంతగా మనల్ని మనం తగ్గించుకొని దేవుని కొరకు మనము తగ్గించుకోవాలా. ఆయన కోసం మనము మనుషుల కోసం కాదు, కానీ మనుషులు ఎవరు సహాయం చేయరు, కానీ ఆమె
దేవుని దగ్గర బతిమలాడుకుంది, తగ్గించుకుంది, ఒక రక్షణ ఆమె పొందుకుంది. మనం కూడా దేవుని విషయం, మనం ఎన్నో విషయంలో తప్పిపోతా ఉంటాము. కానీ మనము పరీక్షించుకుంటున్నామా? మనకు దేవుడు పరలోక పిలుపును ఇచ్చిండు. ఈ లోకంలో మత్తయి సువార్తలో కూడా అంటాడు, మత్తయి సువార్త 13వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, పరలోక మర్మములు తెలుసుకుంటాము మీకు అనుగ్రహింపబడి ఉంది అని అంటాడు. దేవుడు మత క్రైస్తవులుగా మనము ఉన్నప్పుడు మనకి పరలోక మర్మాలు మనకు అసలు తెలియదు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 11వ వచనంలో అంటాడు, పరలోక రాజ్యం మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ వారికి అనుగ్రహింపబడలేదు. కాబట్టి మనకు దేవుడు పరలోక మర్మాలు దేవుడు మనకు తెలుసుకోవటానికి దేవుడు మనకు అనుగ్రహించిండు. ఆ మార్గము పరలోకానికి ఎలా వెళ్ళాలో ఆ మార్గం దేవుడు మనకు చూపించిండు. ఇక్కడ మనం చూస్తున్నాము, అదే లూకా సువార్త 15వ అధ్యాయము 8వ వచనంలో ఒక స్త్రీ ఉంది. ఇక్కడ ఏ స్త్రీకైనా 15 లూకా సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో, ఏ స్త్రీకైనాను 10 వెండి నాణయములుండగా వాటిలో ఒక నాణయము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా? అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకొని నాణయము దొరికినదని వారితో చెప్పును కదా. ఇక్కడ ఒక స్త్రీ ఉంది. ఆమె దగ్గర 10 వెండి నాణయాలు ఆమె దగ్గర ఉంది. అయితే ఆమె ఒక నాణయము పోగొట్టుకుంటే ఆ స్త్రీ అనుకుంటుంది, ఆమె ఏం చేస్తుందంట, ఆ ఒక్క నాణయం గురించి నా దగ్గర 9 నాణయాలు ఉన్నాయి కదా, ఈ ఒక్క నాణయమే కదా పోయింది, పోతే పోనీలని ఆమె అనుకుంటలేదు. నా కాడ 9 నాణయాలు ఉన్నాయి కదా, ఇవి చాలేనని ఆమె అనుకోవటం లేదు. ఆ జారి ఎక్కడో పోగొట్టుకున్న నాణ్యం గురించి ఇల్లంతా ఊడుస్తుంది. ఎక్కడ పోగొట్టుకున్నానని ఇల్లంతా వెతుకుతుంది. వెతికి చివరికి ఆ నాణ్యాన్ని కనుక్కునింది. ఇరుగు పొరుగు వారితో అందరితో కూడా నా సంతోషంలో మీరు పాలు పొందుకోండి. ఇక్కడ దేవుడు కూడా మనతో అంటున్నాడు, మనలో దేవుడు ఆత్మ ఫలాలు మనకి దేవుడు ఇచ్చిండు. ఏదొక్కటి కొదువైనా కూడా మనల్ని పరీక్షించుకొని మనం ఎక్కడ పోగొట్టుకున్నామో అది దేవుని సన్నిధిలో మనం వెతికితే దేవుడు మనకు, ఆ స్త్రీకి ఎట్లా వెండి నాణయం దొరికిందో అట్లా దేవుడు మనకు కూడా, మనం ఏదైతే మనలో ఒక అవిధేయత మనలో ఉంటే అది దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే దేవుని యొక్క కనికరాన్ని మనము పొందుకుంటాము. దేవుడు ఆ పోయిన దాన్ని మనకు దేవుడు తిరిగిస్తాడు. అయితే ఇక్కడ మనము దేవుని కొరకు మనము సాక్షులుగా ఉండాలా. ఉదయంన మనము దేవుని సన్నిధిలో మనము కనపడాలా. వేకువజామున లేచి దావీదు మహారాజు అంటాడు, నేను వేకువజామున నేను నా దేవుని సన్నిధిని నేను వెతుకుతాను, నా ప్రార్థన సిద్ధం చేసి కాల్చుకొని నా దేవుని కొరకు నేను కాల్చుకొని ఉంటానని అంటాడు. ఆ కాలంలో కూడా నిర్గమకాండంలో పాత నిబంధన కాలంలో కూడా ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళకు పరలోక మన్నాను దేవుడు ఇస్తాడు. అవి వాళ్ళకి చెప్తాడు, మీరు ఉదయంనే లేచి మీ ఒక్కొక్కరు ఎవరు ఎంత కావాలనో అంత మీరు సమకూర్చుకోండి. ఎవరికి వాళ్ళే, ఎవరి కుటుంబానికి వాళ్ళే, ఒక్కొక్కరికి ఎవరు ఆహారం మీరు వాళ్ళు ఉదయకాలంన ఆకాశం నుంచి మన్నా కురుస్తుంది, మంచులాగా పడుతుంటది. ఆ మంచు అంతా ఆరిపోయినాక మన్నా ఉంటది అక్కడ. అది ఒక్కొక్కరు ఎవరికి ఎంత కావాలనో అంతా కూర్చుకోమని ఇశ్రాయేల్ ప్రజలకు చెప్తాడు. అయితే వాళ్ళు ఆ పొద్దున్నే చీకట్లేసి ఆ మన్నా వాళ్ళు తీసుకొని ఆ దినమంతటికి వాళ్ళు ఆహారము వాళ్ళు తినుచునింది. అయితే సూర్యుడు వచ్చేసరికి ఆ సూర్యుడు వెలుగుకు ఆ ఎండకు ఆ మన్నా కరిగిపోతుంది. ఇంకా ఎండబడినాక అది ఆ మన్నా దొరకదు వాళ్ళకి. ఎప్పుడు దొరుకుతుందంటే ఉదయకాలంలో ఒక్కొక్కళ్ళు ఎవరికి వాళ్ళు లేచి ఆ ఆహారము వాళ్ళు కూర్చుకొనిండ్రు. అలాగే మనం కూడా ఉదయకాలంన దేవుడు ఆ ఉదయకాల కృపతో మనల్ని నింపుతాడు. మనం వేకువజామునే లేచి దేవుని సన్నిధిలో
ఆయన ఆయన యందు మనము గడిపితే ఆ దినానికి కావలసినంత కృప, ఆ యొక్క నడిపింపు అన్ని కూడా ఆ యొక్క విజయవంతంగా ఆ దినమంతా కూడా దేవుడు జయించే శక్తిని మనకు ఇస్తాడు. ఇక్కడ కొత్త నిబంధనలు కూడా అంటాడు, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండు అంటాడు. మోషేతో కూడా అంటాడు, నీవు వచ్చి నా ఉదయకాలమున నీవు నా సన్నిధిలో నా దగ్గర నువ్వు నిలబడు అంటాడు. అక్కడ నీకు నేను బోధిస్తానని అంటాడు. కాబట్టి మనం ఉదయకాలమున లేచి దేవుని సన్నిధిలో మనం వెతికితే ఆయన ఆ దినమంతా నూతన కృపతో నూతన బలముతో దేవుడు మనమును నింపుతాడంట. దేవుడు మనల్ని నింపుతాడు. మనం యేసు ప్రభుని మనం స్తుతించే వారిగా ఉండాలా. అయితే నీ పూర్ణ ఆత్మతో దేవుడు అంటున్నాడు, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలను. ఆయన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు మనము ఒకరితో ఒకరు సంభాషించుకోవాలంట. ఆయన కార్యాలన్నిటి కూడా మనము మాట్లాడుకోవాలంట. ఇక్కడ యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనంలో అంటాడు, నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనం కలిగినట్లు నీ దేవుడైన యెహోవానగు నేను నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవలను నిన్ను నడిపించును, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను, ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగము వలెను ఉండును, నీ సంతానము ఇసుక వలె విస్తారమగును, నీ గర్భఫలము దాని రేణువు వలె విస్తరించును. ఇక్కడ అంటాడు, నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగ సెలవుచుచున్నాడు, నీకు ప్రయోజనం కలుగునట్లు నీ దేవుడైన యెహోవాను నేను నీకు ఉపదేశము చేయుదును. నీకు ప్రయోజనం కలిగినట్లు దేవుడు మనకు ఉపదేశము చేస్తాడంట. నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవలో నిన్ను నడిపింతును. ఎప్పుడు నడిపిస్తాడంటే ఉదయకాలంలో లేచి ఆయన సన్నిధిలో మనం కూర్చొని ఆయనకు స్తుతి చెల్లిస్తుంటూ, దేవుడు మనకు సమీపంగా ఉంటాడు కాబట్టి మనం దేవుణ్ణి స్తుతిస్తుంటే ఆయన మన మధ్యలో దిగుతాడు. కాబట్టి ఆయన మనకు పరలోకం ప్రతి ఒక్క మర్మాలు కూడా మనకు ప్రతి ఒక్క సంగతులు కూడా దేవుడు మనతోటి మాట్లాడతాడు. ఇప్పుడు అంటున్నాడు, నీకు ప్రయోజనం కలుగునట్లు యెహోవానగు నేను నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను, ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగము వలెను ఉండును. నువ్వు దేవుని ఆజ్ఞలు నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. దేవుడు ఆజ్ఞల ప్రకారము ఆజ్ఞ అతిక్రమమే పాపం అంటాడు. దేవుడు ఆజ్ఞలను మనం పాటించాలని, ఆయన మాట ప్రకారం మనం జీవించాలని, ఆయన మాట ప్రకారము మనము నడవాలని దేవుడు మనల్ని ఎంతగానో కోరుకుంటున్నాడు. అట్లా మనం నడిచిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగము వలెను ఉండును. మనం అట్లా దేవుడు మాట ఆలకిస్తే మనకు నది వలె మనకు విస్తారమైన దేవుడు మనకు ఇస్తాడంట. నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగము వలెను ఉండును, నీ సంతానము ఇసుక రేణు వలె విస్తరించును. దేవుడు అంతగా మనల్ని విస్తరించుతాడు. ఇక్కడ మనం దేవుని ఆజ్ఞలు మనము జాగ్రత్తగా మనం ఆలకిస్తే దేవుడు మనల్ని ఎంతగానో దీవించి దేవుడుగా అన్నాడు. ఇక్కడ కీర్తనలు 51 కీర్తనలో కూడా అంటాడు, కీర్తనలు 51 అంటాడు, నీవు 51:16 వచనంలో, నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నీకు అర్పించుదును, దగన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు ఆలక్ష్యము చేయవు. ఇక్కడ అంటున్నాడు, నీవు బలిని కోరేవాడవు కావు, కోరితే నీకు అలాగే నేను అర్పించేవాడని, దగన బలి నీకు ఇష్టమైనది కాదు,
విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. మనము విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. మనం విరిగి నలిగిన హృదయంతో దేవునికి మనము ప్రార్థిస్తే అది దేవునికి ఇష్టమైన బలులు అంట. విరిగి నలిగిన హృదయమును నీవు ఆలక్ష్యము చేయవు. మనము దేవుని సన్నిధిలో మన హృదయాన్ని నలగొట్టుకుంటే, మనము విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తే ఆ ప్రార్థనను దేవుడు ఎప్పుడు కూడా ఆలక్ష్యము చేయడంట. అయితే ఇక్కడ దేవుడు ఎప్పుడు కూడా విరిగి నలిగిన హృదయంను ఆలక్ష్యం చేసే దేవుడు కాదు. మళ్ళీ దేవునికి మనము కృతజ్ఞతా స్తుతులు అర్పించే వారిగా కూడా మనం ఉండాల. దేవుడు చేసిన మేలును మనము ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించే వారుగా కూడా మనము ఉండాల. అక్కడ 10 మంది కుష్ఠరోగులు ఉంటారు. వాళ్ళు యేసుప్రభు దగ్గరికి వస్తారు. ప్రభువా, మా కుష్ఠరోగమును తొలగించాయి అని యేసుప్రభుని వేడుకుంటారు. యేసుప్రభు అంటాడు, మీరు వెళ్ళుడి, మీరు బాగుపడతారు అని అంటే, వారు వెళ్ళుతుండగానే 10 మంది కుష్ఠరోగులు బాగుపడిపోతారు. అయితే 10 మంది కూడా తిరిగి రారు. ఒక్క ఆయన వచ్చి, యేసు ప్రభువా, అయ్యా దేవుణ్ణి మహిమపరుస్తారు. అయ్యా, నువ్వు నన్ను స్వస్థపరిచినందుకు నీకు వందనాలయ్యా, థ్యాంక్స్ జీసస్ అని చెప్పి ఆయన పాదముల మీద పడతాడు. కృతజ్ఞతతో ఆయనని స్తుతిస్తాడు. మనకు కూడా దేవుడు ఎన్నో మేళ్ళు మన జీవితంలో చేస్తాడు. ఆ ప్రార్థనలో మనము ఇవన్నీ కూడా కలుపుకోవాలా. దేవునికి కృతజ్ఞతా స్తుతులు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభువా, నువ్వు లేకపోతే నేను నా జీవితం ఎలా ఉండేదో ప్రభువా, నన్ను నువ్వు రక్షించినావు, నా జీవితంలో ఇన్ని మేళ్ళు చేసినావు ప్రభువా అని దేవుణ్ణి మనం కొనియాడుతున్నప్పుడు, ఆయనను మన కృతజ్ఞతా స్తుతులతో మనం దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు ఆ ప్రార్థన కూడా దేవుడు ఆలక్ష్యము చేయడు. ఇక్కడ కీర్తనలు 4వ అధ్యాయము 1వ అధ్యాయము, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో, ఇరుకులో నాకు విశాలత కలుగజేసుకున్న వాడవు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. నా నీతికి ఆధారమగు దేవా, మనము దేవుని ఆజ్ఞలు మనం పాటిస్తున్నాం కాబట్టి దేవుని నీతి మనలో, మన నీతి కాదు కానీ దేవుని నీతి, నా నీతికి ఆధారమగు దేవా అంటాడు. నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో, ఇరుకులో విశాలత కలుగజేసిన వాడవు. మనం ఎంత ఇరుకులో ఉన్నా కూడా దేవుడు మనకు విశాలత కలుగజేస్తాడు. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. ఇక్కడ దావీదు మహారాజు కూడా దేవునికి ఎంతో తగ్గించుకొని దేవునికి ప్రార్థిస్తున్నాడు. ఇక్కడ నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదురు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతుకుదురు. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. దేవుని కార్యాలు మనము నిర్లక్ష్యం చేస్తుంటాం. దేవుని కార్యాలు మనము పట్టించుకోము. మనం ఎలా ప్రార్థన చేయాలా, ఆయన సన్నిధిలో మనం ఎలా తగ్గించుకొని మనము తగ్గించుకొని ఎలా ప్రార్థన చేయాలా అని మనకు తెలియదు. అందుకంటాడు, ఎంతకాలము నా గౌరవం అవమానంగా మార్చెదురు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదురు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతుకుదురు. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరుచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయము నుండి పాపము చేయకుడి. మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానం చేసుకొని ఊరకుండుడి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. ఇక్కడ అంటున్నాడు, భయము నుండి పాపము చేయకుడి. మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానం చేసుకొని ఊరకుండుడి. నీతియుక్తమైన బలులు, మనము భయం నుండి పాపము చేయొద్దంట. దేవుని భయము మనలో ఉంటే మనము ఏ పాపంలో కూడా మనము చేయమంటుండ. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి అంటాడు. నీతియుక్తమైన బలులు అంటే మనం యథార్థంగా నీతిగా నడుచుకుంటేనే అదే దేవునికి మనము బలి అర్పించినట్టు. నీతిగా యథార్థంగా మనలో ఏ పాపము, ఏ అబద్ధము, ఏ మోసము మనలో లేకపోతే అదే దేవునికి ఇష్టంగా ఆయన మన పడకల మీద ఉండగానే మనకు మేలుతో నింపే దేవుడుగా ఉన్నాడు. ఇక్కడ కీర్తనలు 81 కీర్తనలో కూడా అంటాడు 8వ వచనంలో,
నా ప్రజలారా ఆలకించుడి, నేను మీకు ఈ సంగతి తెలియజేద్దును. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. అన్య దేవతలలో ఒకటియును నీలో ఉండకూడదు. అన్యుల దేవతల ఒకదానైనను నీవు పూజించకూడదు. ఇక్కడ అంటాడు, ఐగుప్తుల దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువు, నేను దానిని నింపెదను అంటాడు. మనం నోరు తెరిచి బాగా దేవుణ్ణి స్తుతిస్తే మన నోటిని దేవుడు ఆయన వాక్యాలతో, ఆయన మేలులతో మన నోటిని నింపుతాడంట. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదను. దేవుడు ఆయన పరిశుద్ధాత్మతో మనం నోరు తెరిచి బాగా దేవుణ్ణి స్తుతించినప్పుడు ఆయన పరిశుద్ధాత్మను, అన్య భాషలను, ఆయన కృపావరాలతో మనల్ని నింపుతాడు. కృపావరాలతో దేవుడు మనల్ని అలంకరిస్తాడు. పరిశుద్ధ అలంకారం ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయమంటాడు. అదే ఆ దేవుడు మన దగ్గర కోరుకునేది, పరిశుద్ధ అలంకారము ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయడం అంటాడు. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపుతాను అంటుండు. ఇక్కడ అంటుండు, అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలులు నా మాట వినకపోయిరి. వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకున్నట్లు తమ హృదయములను కాఠిన్యములకు వారు అప్పగించితిరి. ఇక్కడ అంటున్నాడు, వాళ్ళు ఇక్కడ ఇశ్రాయేలు నా మార్గములను, అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అనగదొక్కుదును, వారి విరోధులను కొట్టుదును. దేవుడు అంటుడు, ఇశ్రాయేలు అయ్యో నా జనులారా నా మాట వింటే మీకు ఎంత మేలు అని అంటాడు. ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అనగదొక్కుదును, వారి విరోధులను కొట్టుదును అంటాడు. ఇంకా 16వ వచనంలో, అతి శ్రేష్టమైన గోధుమలు అనుగ్రహించి నేను వారిని పోషించేదను, కొండ తేనెతో వారిని తృప్తిపరిచేదను అంటున్నాడు. అతి శ్రేష్టమైన గోధుమలు అనుగ్రహించి నేను వారిని పోషించేదా. మంచి శ్రేష్టమైన మంచి గోధుమ పంటతో దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడంట. కొండ తేనెతో దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు అంటాడు. ఇంకా 91వ కీర్తనలో అంటాడు, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను, అతను నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరుస్తాను, దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరుస్తాను అంటాడు. ఎప్పుడు ఇవన్నీ, ఈ వాగ్దానాలన్నీ కూడా మన జీవితంలో నెరవేరుతాయంటే మనము దేవుని సన్నిధిలో తగ్గించుకొని ఆయనకు మనము సమయం ఇచ్చినప్పుడు, ఆయనను మనం స్తుతించినప్పుడు ఎంతో గొప్ప రక్షణ దేవుడు మన జీవితాల్లో, ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా దేవుడు లెక్కలేనన్ని మేలులు, ఆశ్చర్య అద్భుత కార్యాలన్నీ దేవుడు మన ఎడల చేసిండు. కాబట్టి ఆ మేలులు, ఆశ్చర్య అద్భుత కార్యాలన్నీ తలంచుకుంటూ దేవునికి మనం ఆయన వైపు తిరిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ, ఆయన్ను స్తుతిస్తూ, ఆయన దగ్గర మనం సమయం పెట్టి మనము ఆయనను వెతికినప్పుడు ఈ ఆజ్ఞలన్నీ కూడా, ఈ వాగ్దానాలన్నీ కూడా మన పట్ల దేవుడు నెరవేర్చుగా దేవుడుగా ఉన్నాడు. మనం నోరు తెరిచి దేవుణ్ణి స్తుతిస్తూ నీ నోరును నేను నింపుతానంటాడు. ఇంకా కీర్తనలు అంటాడు, నన్ను ప్రేమించి వారిని నేను ఆస్తికర్తలుగా చేయుదును, వాళ్ళ నిధులను నేను నింపుతానంటాడు. లాస్ట్ వాక్యము సామెతలు 4వ అధ్యాయము 20వ వచనంలో అంటాడు, నా కుమారుడా నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు సెవియొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము, దొరికిన వారికి అవి జీవమును సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును అంటుండు. నా కుమారుడా నా మాటలు నువ్వు ఆలకింపుము, నా వాక్యములకు చెవియొగ్గుము అంటుండు. దేవుని వాక్యములకు మనము చెవియొగ్గాలంట. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రం చేసుకొనుము, దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును, నీ హృదయముల నుండి జీవదారులు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రపరుచుకొను అంటాడు. మూర్ఖపు మాటలు నీ నోటికి రానీయకము అంటాడు. ఇక్కడ ఈ నా వాక్యాలు నీ హృదయంలో భద్రపరుచుకుంటే నీ హృదయంలో నుంచి జీవదారులు బయలుదేరుతాయి. అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును
భద్రపరచుకోమంటున్నాడు. ఇంకా సామెతలు 3వ అధ్యాయంలో నా కుమారుడా నా ఉపదేశమును మరువకము, 3వ అధ్యాయము 1వ వచనంలో నా కుమారుడా నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరమును శాంతిని నీకు దయచేయును. నా కుమారుడా నా దేవుని యొక్క ఉపదేశంలో మనము మరువద్దంట. ఆయన ఆజ్ఞలను మనం హృదయపూర్వకంగా గైకొనాలంట. ఎవరో మనుషులు చూస్తారని వాళ్ళు సంతోష పెట్టాలని మనము చేయొద్దు, కానీ దేవుడికి భయపడి మనం హృదయపూర్వకంగా ఆయన ఆజ్ఞలను మనం గైకొనాలంట. అప్పుడు దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. దయను సత్యమును నిన్నెన్నడు విడిచి పోనీయకమంటాడు. ఇవన్నీ నీ హృదయం అనే పలక మీద దయను సత్యను ఎన్నడూ నేను విడిచిపోనీయకము, వాటి కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయం అనే పలక మీద రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయనుంది మంచివాడనని అనిపించుకుంటావు. మన స్వబుద్ధిని మనము ఆధారము చేసుకోవద్దంట. దేవుని ఆజ్ఞలలో మనం ఆలకించితే, ఆయన మాటల ప్రకారం మనం నడుచుకుంటే మనకు క్షేమం కలుగుతుంది. నది వలె, అది కూడా నది వలె మనకు క్షేమము కలుగుతుంది. మనకు ఎన్నో మేలులు మనం దేవుని దగ్గర పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనము ఆయన ఇష్టానుసారంగా మనము జీవిస్తాము. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా, గొప్ప దేవా, యేసయ్యా నీకే వందనాలు, స్తోత్రాలనైనా ప్రభా. పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా నీకే వందనాలయ్యా ప్రభా. ఏ యొక్క సత్యవాక్యాలు మాకు ఇచ్చినావు తండ్రి. యేసు ప్రభా, సాయంకాల సమయంలో ప్రభా మాతో మాట్లాడిన విధానం కొరకై వందనాలు తండ్రి. నీ ఆజ్ఞలు ప్రభా మేము హృదయపూర్వకంగా గైకొనాలా ప్రభా. మా హృదయం అనే పలక మీద మేము రాసుకోవాలా. దేంట్లో నుంచి కూడా మేము తొలగిపోవద్దు ప్రభా. అనుదినము ప్రభా నిన్ను స్తుతించు వారుగా ప్రభా మేము ఉండాలా, నిన్ను గణపరచు వాళ్ళుగా ఉండాలా. యేసు ప్రభా నువ్విచ్చే సర్వాంగ కవచం ధరించుకోవాలా ప్రభా. యేసు ప్రభా నీ పరిశుద్ధాత్మను మేము అనుదినం పొందాలా ప్రభా. ఆ కాలంలో ప్రభా ప్రతి ఒక్కరు కూడా పరలోకం నుంచి మన్నా తండ్రి, మన్నాను ఇచ్చిన దేవుడు ప్రభా. ఆకాశం నుంచి మన్నా కురిసింది ప్రభా. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు కావాల్సిన ఆహారం కూర్చుకుంటారు ప్రభా. మేము కూడా అలాగా ప్రభా ఉదయ కాలంలో లేచి ప్రభా నిన్ను స్తుతించే వారుగా, నిన్ను మహిమపరచువారుగా మేము ఉండాలా ప్రభా. నీ సాక్షులుగా ఈ లోకంలో మేము జీవించాలా ప్రభా. నీ రాకడకు మేము అందరం కూడా సిద్ధపడాలా ప్రభా. అట్టి కృప మా ప్రతి ఒక్కరు కూడా దయచేయమని ప్రభా మేము తండ్రి నీ వాక్యంను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. పరిశుద్ధ బ్రదర్ మీరు ఆశీర్వాదం ఇవ్వండి. ఓకే. నా ప్రభువైన యేసుక్రీస్తు కృప, కనికరము, ప్రేమ, సమాధానం నడిపింపు చేరొచ్చిన మనందరికీ లోకంలోని సకల పరిశుద్ధులకు సదాకాలంతో నడిపించిన గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అక్క, అందరికీ ప్రైజ్ లార్డ్. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రైజ్ ది లార్డ్.